కూర్చోమ్మా, కూర్చో. జరిగింది చెప్పమ్మా, ఏం జరిగింది కూర్చోండి బాబు. ఇంకో పైకి పేరే రామంజన్ లేదా? మేనమామ పేరు ఏంటి? అక్కడ కొట్టుకుంటాడా? అతని పేరేంటి? గన్ తీసుకుంటున్న మేనమామ పేరేంటి? పేరే రామంజనేనా? నా పేరు జయశ్రీ. మాది కోన గ్రామం. పొద్దున చిన్న విషయం జరిగితే గనక మధ్యాహ్నం 3ంటికి మా చిన్నాన్న మీదకి దాడి చేయడానికి తుపాకిచ్చుకుని వచ్చాడు. మా ఆయన వాళ్ళ మేనమామ నాటు తుపాకీ ఇచ్చుకుని వచ్చాడు. పొద్దున కొంచెం గొడవైంది సార్. తర్వాత మా ఆయన గొడవ అయింది పొద్దున. చిన్నానికి లాగడ కచ్చా ఒకటి ఉంటే ఆ తుపాకిచ్చుకుని పేలవడానికి బయటకు వచ్చేసారు. ఇంట్లో మా చిన్నాన్న సార్ మేము కంప్లైంట్ ఇచ్చాము సార్ స్టేషన్ లో. తుపాకి అప్పు చెప్పి నేను మా చిన్నాన్న కంప్లైంట్ ఇచ్చాము సార్. తుపాకి మీ ఇంట్లోనే ఉందమ్మా? మా ఇంట్లోనే ఉంది సార్. మీ ఆయన వాడుతూ ఉంటాడు దాన్ని? బయట పిట్టలు అయి కొట్టడానికి వాడుతూ ఉంటాడు సార్. అవును సార్. మాది కోన సార్, మాది మచిలీపట్నం. మా అన్నయ్యల అమ్మాయిని ఊళ్ళోనే పెంచి పెళ్లి చేసుకున్నాం సార్. పెళ్లి చేసుకుంటే మేము వద్దన్నా కొండగాళ్ళు మంచోళ్ళు కదన్నా సరే ఎన్నుకోకుండా చేసుకున్నాం సార్. చేసిన తర్వాత ఒక పాప పుట్టింది సార్. ఫస్ట్ నుంచి పెళ్ళైన ఒక 5-6 నెలలు బట్టి బాగానే ఉండి అక్కడి నుంచి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి సార్. మధ్యన మేము చెప్పిన వాళ్ళలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు సంజయరావు, ఆయన చెప్పిన రెస్పాన్స్ అవ్వలేదు సార్. అయిపోయేసరికి అవి గొడవలు పెద్దది అయిపోయి వాళ్ళ కొంచెం పొద్దున కీసులాడుకున్నారు సార్ ఇంట్లోనే భార్య భర్తలు. వేసుకుంటే దాన్ని బట్టి వేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారు వచ్చింది, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ వచ్చి కేకలేసింది సార్. కేకలేసినా సరే ఆమెను కాడ కొట్టాడు, ముందర పిల్లల్ని కొట్టాడు. వాళ్ళ 3 పిల్లల గొడవలు కొట్టిన తర్వాత అయిపోయింది సార్. అయిపోయినాక మేము ఎవరు ఏం అనలేదు సార్. అనుకోకుండా వాళ్ళు మధ్యలో మళ్ళీ వాళ్ళ కుటుంబం మొత్తం, మా అల్లుడు వాళ్ళ కుటుంబం మొత్తం కలబడి మళ్ళీ సాయంత్రం పూట 3ంటికి ఆ టైంకి వచ్చారు సార్ గొడవ కోసం మా ఇంటికి. వాళ్ళ ఇల్లు మా ఇల్లు చాలా దూరం సార్. అక్కడి నుంచి ఒక 5-6 వీధులు అవకాడి నుంచి మా ఇంటికి వచ్చారు సార్. వాళ్ళందరూ కలిసి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరూ కలిసి వచ్చారు సార్. వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ బాబామర్దులు వాళ్ళందరూ కలిసి ఒక 7-8 మంది దాకా వచ్చారు సార్. వచ్చి మా ఆవిడ మీద దాడి చేస్తుంటే నాకు ఫోన్ చేశారు సార్. నేనేమో పొలాన్ని ఉన్నాను. ఫోన్ చేస్తే నేను పొలాన్ని నుంచి వచ్చేసరికి దాడి చేసేసరికి పొద్దున అయిపోయిన కూడా ఇప్పుడు ఎందుకు వచ్చారో, 3 పిల్లలు శుభ్రంగా ఉండాలా అని లేదా మీకు, ఎందుకు గొడవలు మళ్ళీ 3 పిల్లలు విరోధం అవుతాం, వాళ్ళు బాగానే ఉంటారు మనం విరోధం అవుతాం, వద్దంటే వెళ్ళిపోమంటే వెళ్ళకోకుండా రివర్స్ తిరిగి మా అమ్మాయి వాళ్ళ నాన్న కొట్టారు. కొడితే నేను అడ్డం వెళ్ళాను. అడ్డం వెళ్తే నా చెయ్య కొరికేసాడు సార్. కొరికేసి నన్ను కాడ అల్లుడు సార్ గంజాల నాగేశ్వరరావు కొరికాడు సార్. అల్లుడు బాగా కొరికాడు. అడ్డుపడినా సరే, అడ్డం వచ్చిన వాడిని ఎడతేసినా సరే కలబడి వాళ్ళ నాన్న గంజాల సుబ్బయ్య వాళ్ళిద్దరు కలిపి కొట్టారు సార్.
జరుగుతుండగా మధ్యలో వాళ్ళ మేనల్లు వాళ్ళు వచ్చి ఈ మా అల్లుడు వాళ్ళ ఇంట్లో తుపాకు తీసుకుని నా మీద దాడి చేతాకు వచ్చాడు సార్. ఆ తుపాకు స్టేషన్కి ఎత్తుకొచ్చి అప్పచెప్పాను సార్ మచిలీపట్నంలో. నాటు తుపాకు సార్, పిట్టలను కొట్టేది. ఎక్కడ ఉపయోగిస్తారు మీరు? ఇది మామూలుగా స్వాతంత్రంలో కానీ ఎక్కడన్నా పర్ల మీద అడవులు, ఫారెస్ట్లో అడవులు పెద్ద పెద్ద పిట్టలు వాళ్తే 1000 రూపాయలకి 1200కి 800కి అమ్ముకుంటారు కొట్టుకుని. తుపాకీ తెచ్చింది పేరే రామంజలి సార్. ఇంటి పేరే. ఏమవుతాడు ఆయన మా అల్లుడికి మేనమావ అవుతాడు. మేనమావ అవుతాడు మా అల్లుడికి. కుటుంబ దాగాలలో వాళ్ళందరూ కుటుంబం కలిసి మా మీదకి వచ్చారు సార్ దాడి. నీ మీద చూపించారు గన్ను? నీ నా మీద మీ కోడలు సార్. మామూలుగా మేమందరం నుంచునే ఉన్నాం, వాళ్ళు వస్తారని మాకు తెలియదు. అవి అల్లుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి గన్ను ఎత్తుకొచ్చి నా మీద దాడి చేతాకి చూసాడు సార్. గన్ను పట్టుకుని ఇంట్లో నుంచి పరిగెత్తుకొచ్చాడు సార్. వచ్చి పక్కన వాళ్ళు ఉండేసరికి లాక్కున్నారు సార్. లాక్కునేసరికి గాల్లో పేలిపోయింది గాల్లోకి. పైకి ఎత్తి పేల్చారు సార్ లాక్కునేప్పుడు. ఇంకా ఆ గన్ను లాక్కుని పక్కన పెడితే ఇంకా గొడవ అంతా అయిపోయినాక వాళ్ళు వీళ్ళు వచ్చి సరి చేశారు సార్. సరి చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ గన్ను ఇచ్చుకుని స్టేషన్కి ఎత్తుకొచ్చి చెప్పి పర్మిషన్ లేదు సార్. మా ఊళ్ళో చాలా తుపాకులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబం మొత్తం తుపాకులే సార్. వాళ్ళు అన్నదమ్ములు, వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ వాళ్ళకి తుపాకు వాళ్ళే సార్. వాళ్ళు తుపాకు వాడతారు ఇంట్లో. వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు వాడతారు. కోన మొత్తం మీద మా ఊరు మొత్తం మీద వాళ్ళే పిట్టలు కొడతాకి వెళ్తారు సార్ వాళ్ళు. ఇంకా ఆ తుపాకీ ఈ గొడవలో ఉపయోగించారు సార్. ఆయనకి నాకు కొంచెం విరోధం ఉంది సార్ లోకడే. ఆ విరోధం మీద మా అల్లుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నా మీదకి ఎత్తుకొచ్చాడు సార్ దాడి చేతాకి తుపాకీని.